కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని మాటికి అక్యూజ్ చేస్తారు సార్. ఒక సీరియస్ విషయం చెప్తారు. కోడంగల్ అసెంబ్లీలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లీడ్ ఎవరికి వచ్చింది సార్? కోడంగల్ అసెంబ్లీ. వేరే అసెంబ్లీ పక్కన పెడదాం, వేరే అసెంబ్లీ వేస్తే తీసుకోవద్దు. మన ఎవరికి వచ్చింది సార్ లీడ్? అంటే వీళ్ళ అవయవదానం చేశారా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కోసం అని ఆలోచించండి మీరు. నేను ఓపెన్ కానీ విషయం ప్రజలకు అర్థం కావడం కోసం మీకు చెప్తున్నాను సార్. అంటే ఇది ప్రజల ఓటును వీళ్ళు వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వేయించారు, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వేపిస్తారు. ప్రకాష్ రెడ్డి గారికి చెప్పండి, బీజేపీ పక్కన పెట్టండి. మీకు 8 ఎమ్మెల్యేలు వస్తే 8 ఎంపీలు వచ్చినాయి కదా, 39 టీఆర్ఎస్ వస్తే 0 వచ్చిందన్న. ఇట్లా జరుగుతుంది అన్న. ఇంత 39 ఎమ్మెల్యేస్ వాళ్ళు గెలిచిండ్రు, కానీ ఎంపీలు ఎన్ని వచ్చినాయన్న? 0 వచ్చింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తారు. ఢిల్లీలో డ్రాస్టిక్ చేంజ్ ఉంటుందా ఒకసారి? రవికాంత్ ఢిల్లీలో కొంచెం సార్, ఢిల్లీలో ఆ పార్టీకి 67 సీట్లు వచ్చాయి, 67 అసెంబ్లీలు వచ్చాయి, బీజేపీకి 3 అసెంబ్లీలు వచ్చాయి, కానీ 7 పార్లమెంట్ వచ్చింది. మరి ఆవేదనం ఆఫ్ చేసింది ప్రజల యొక్క విచక్షణను మీరు తక్కువ చేయకండి, అవమానం చేయకండి. 35% మీరు తీసుకోగలిగిన ఎంపీ ఎలక్షన్స్ లో కన్సిస్టెంట్ డెవలప్మెంట్ ఉండదు. అందుకోసం హైదరాబాద్ లో ఉండాలి కదా. అంటే ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభంలోనే మోదీ గారి ఎలక్షన్ వేరు, లోకల్ ఎలక్షన్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎన్నికలకు మీకు వచ్చిన దానికి ఇప్పుడు మీకు వచ్చేదానికి తేడా ఉంటుంది చూడండి. డెఫినెట్గా ఉంటుంది. అంటే ఎన్నిక ప్రత్యేకమైనప్పటికి కూడా ఒక ఎన్నిక ఇతర పార్టీల యొక్క అంశాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మీరు హై పెర్ఫార్మెన్స్ చేయాలనుకున్నప్పుడు మీకు బీజేపీకి ఎడ్జ్ పెరిగింది అనుకోండి, వాళ్ళు తగ్గుతూ ఉంటారు. నేనేమంటున్నా అంటే మీరు పెరగడం తగ్గడం కూడా మొత్తం ఓవరాల్ ఎలక్షన్ మీద కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. అది ఆర్టిఫిషియలా లేకపోతే న్యాచురల్ అనేది అది మీరు రాజకీయంగా మీరు జడ్జి చేసుకోండి. మీరు చెప్పిన ఒక లాజిక్ చెప్తాను నేను. 30 ఏళ్ళు పరిపాలించిన పంజాబ్ లో అక్కడిద్దరు మార్జినలైజ్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రజల యొక్క మైండ్, ప్రజల యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయి అనే దానికి వాళ్ళని మీరు గౌరవించాలి. ఓటింగ్ ప్యాటర్న్, ప్రజలు ఇస్తున్నటువంటి ఓటింగ్ ప్యాటర్న్ గౌరవించాలి. మనం వీళ్ళకి వాళ్ళ అవయాదానం చేయరు, వాళ్ళు వీళ్ళకి అవయాదానం చేస్తారు, విచక్షణతను ఓటేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం మా అలన్నారెడ్డి గారు ప్రారంభంలో కమెంట్ చేశారు, ఈ ఎలక్షన్ సంబంధించినంత వరకు బీఆర్ఎస్ నేమి అంత ఇగ్నోర్ చేసేటువంటి వ్యవహారం కాదు, చాలా క్లియర్ గా మనం అది గమనించాలి. బీఆర్ఎస్ వైపు నుంచి కూడా గట్టి పోటీ ఉంటుంది అని చెప్పి మనకి నెంబర్స్ వస్తుంటే బీఆర్ఎస్ వైపు నుంచి కూడా చాలా గట్టి పోటీ ఉన్నట్టు చాలా క్లియర్గా మున్సిపాలిటీలు ఆల్రెడీ పడ్డాయి. ఓవరాల్గా స్టేట్ వైజ్ చూసుకుంటే కూడా మొత్తం 400 వార్డులు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడితే 200 వార్డులు ఇప్పటికే బీఆర్ఎస్ అకౌంట్లో కూడా 236 ఎగ్జాక్ట్ నెంబర్ ఆల్రెడీ బీఆర్ఎస్ అకౌంట్లో పడ్డాయి. అవి కూడా లెక్క పెడితే 138 అవి. ఓకే, 338 అంటే 374. గాంధీ భవన్కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి విజువల్స్ గాంధీ భవన్లో స్వీట్లు తెచ్చి అయితే రెడీ ఉంచులు. ఎట్టి పరిస్థితుల్లో మందే అకౌంట్ మన ఖాతాలోనే ఈ ఒక ధీమా అయితే ఆ పార్టీకి ఉంది క్లియర్ గా. మనకే సహజం అంటారు. అందుకోసమే ఆల్రెడీ సంబరాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి ఉంచారు. బీఆర్ఎస్ ఆఫీస్ కు పంపాల్సి వస్తుంది. చాలా మేము పర్సెంటేజ్ పెరిగినాం. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నాం, మీరే ఒక మాట చెప్పినారు, మీరు మైన్యూట్ గా చేసినారు, చాలా ఓటర్ ని సెంట్రిక్ గా చేసుకొని క్యాంపెయిన్ చేస్తే మా క్యాంపెయిన్ చాలా లెథార్జిగా ఉందని మీరు ఒక కామెంట్ చేసినారు. సరే, మేము ఎంత సీరియస్ గా చేసినా మాకు తెలుసు. అయితే స్టేట్ వైడ్ మెసేజ్ ఎట్లా ఇచ్చింది కదా, లోకల్ నాయకత్వం చూసుకుంటుందనే ఒక సంకేతం. అంటే మాకు విశ్వాసం ఉంది. బీజేపీ జాతీయ నాయకత్వాన్ని పట్టుకొస్తే రాష్ట్ర నాయకత్వం డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రంగంలో దిగితే మీరు అక్కడ దిగారు. కేసీఆర్ గారు ఎక్కడ వచ్చారు? కేసీఆర్ గారు సందేశం ఇచ్చారా మీ వైపు నుంచి? వారు చాలా స్పష్టంగా అల్లంనారాయణ గారు మాట చెప్పిండ్రు, మా క్యాడర్ ఇంకా బలంగా ఉన్నది, దాంట్లో ఏం అనుమానం లేదు. ఆ క్యాడర్ మీద మా విశ్వాసం ఏంటంటే ఆ క్యాడర్తో మేము ఎన్నికలకు పోతే మాకేం ఫలితం వస్తుందని చూస్తే ఇవాళ 50% మేము కనిపిస్తూ ఉన్నాం. వాళ్ళు 30% దాటదు అనుకుంటే దాదాపు. నేను ఒక విశ్లేషణ చెప్పను, బాటమ్ అప్ మీరు ప్లాన్ చేసుకున్నారు, టాప్ టు బాటమ్ మేము ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే మీరు ఓడిపోయిన ఓవరాల్ పర్సెప్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు, క్షేత్రంలో మీరు స్లోగా బలంగా ఉన్న నుంచి బలహీనత వైపు పోయిండ్రు. మాకెన్ని మున్సిపాలిటీలు తీయండి లెక్క, మేము వస్తున్నది ఎట్లా చెప్తున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఓట్ అనేది ఎప్పుడు కూడా డ్రాస్టిక్గా ఉండదు.
స్లోగా అవుతుంది. ఇంకోటి నేను ఇప్పుడు సిరిసిల్ల నేను గ్రాస్ చెప్తా, కానీ మీరు స్టేట్ లో అధికారులు ఉన్నారు సార్, స్టేట్ లో అధికారం వేరు, స్టేట్ లో అధికారులు అధికారం వేరు. ఎన్నికలలో సహజంగా ఏ ఎలక్షన్ లెక్కేసుకున్నా కూడా లోకల్ ఎలక్షన్స్ లో స్టేట్ లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అది బాటం లైన్ క్లియర్. అది ఏమైతే మీరు మున్సిపాలిటీస్ జనరల్ లో ఎలక్షన్స్ టెండెన్సీస్ చెప్తున్నారు. కాదు జనరల్ ఎలక్షన్స్ ఏమో జనరల్ గా ఒక కేసీఆర్ ఓడగొట్టాలనుకున్నారు, కాంగ్రెస్ గెలిపించాలనుకుని వేసిండ్రు. కానీ నీకు గ్రామ పంచాయతీ లేకపోతే లోకల్ బాడీస్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎస్టాబ్లిష్ లీడర్షిప్ ఉంటుంది. అది నేను కన్సాలిడేట్ చేసుకుంటున్నా, మోర్ దాన్ దట్ అంటున్నా. నేను స్లోగా ఇంక్రీజ్ అవుతున్నా, నేను తగ్గట్లే. ఇప్పుడు సిరిసిల్లో ఉంది, ఎన్ని వచ్చినా నాకు అడ్వాంటేజ్. నేను ఉన్నది 3, 2 ఆడ. ఇప్పుడు నాకు 13, 14 పైన చిలుకు ఇప్పుడు నాకు నా అంచనా ఉంది. రేపు గెలిచింది అనుకోండి, ఇంకా నేను నాకు అడ్వాంటేజే కదా, నాకు డిసడ్వాంటేజ్ ఎక్కడిది. చాలా ప్రాంతాల్లో నా క్యాడరు వార్డు మెంబర్లు లేరు, వార్డు మెంబర్లు లేరు. ఒక దశలో మీరు తీసుకున్నది ఏంది, సర్పంచ్లు తీసుకున్నారు. దయాకర్ గారి విశ్లేషణ కాదు, దయాకర్ గారి విశ్లేషణ 2 సార్లు ఆల్రెడీ స్టేట్ లో ఎలక్షన్లు ఓడిపోయినాం. 2 ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ లోకల్ లెవెల్లో కన్సాలిడేట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి లేడు, వార్డు మెంబర్ లేడు, ఓడిపోయిన వార్డు మెంబర్ లేడు. ఇక్కడి నుంచి 0 నుంచి నేను ఇప్పుడు తుంగతుర్తి నేనే చెప్పగలను కదా ఎంతమంది నాకు క్యాడర్ ఉండి అప్పటి వరకు అని. కానీ 2023లో ఎంత 50,000 నాకు ఇచ్చిండ్రు. ఉన్న బలం కంటే కూడా ప్రజాబలం పెరిగింది. నాయకత్వ బలం వేరు, ప్రజాబలం వేరు. ప్రజలు ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్లోగా అవుతుంటారు, ఒక అంచనాతో అవుతుంటారు. కానీ నాయకులు పోయినంత మాత్రం ప్రజలు మొత్తం పోతారు అనుకోవడానికి కూడా అవకాశం లేదు. అట్లా అనుకుంటే మాకు తను తన వైపు విషయాన్ని తిప్పుకుంటున్నాడు. ఉన్నటువంటి నేనేమంటున్నాను, ఉన్నటువంటి సిచ్యువేషన్ తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ గ్రౌండ్ లో జరుగుతున్నది డిఫరెంట్. ఎందుకంటే ఇవాళ సెంట్రిక్ ఏం జరుగుతుంది, ఆ లోకల్ ఇష్యూ సెంట్రిక్ గా ఎన్నికలు జరిగినటువంటివి. ఈ ప్రభుత్వం మీద ఏ మేరకు విశ్వాసం ఉంది అనేటువంటి విషయం రూఢి అయ్యేటువంటి అవకాశం ఇంకో మాట లేదు. దానికి ఇంకోటి చెప్తాను, అది జాతీయ పార్టీ కొత్తగా ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీ కాదు. జాతీయ పార్టీ సరిగ్గా అంత 10 సంవత్సరాల ముందు ఈ దేశాన్ని ఏలిన పార్టీ, ఈ రాష్ట్రాలను ఏలినటువంటి పార్టీ. ఒక మాట వాళ్ళు మేము తెలంగాణ ఇచ్చినామని చెప్పుకున్నటువంటి పార్టీ, సరే వాళ్ళు ఓడిపోయినారు వేరు. అది ఈరోజు కొత్తగా ప్రాంతీయ పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యి కొత్తగా సభ్యత్వాలు చేసుకుపోతలేదు. ఎంతో కాలంగా ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు నేను కొత్తగా చేసుకుంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినోడి ఓడినోడి ఇద్దరు పిక్కుపోయారు. ఇప్పుడు అసలు లేకుండా పోయింది. నేను మీతో నాకు అంతకుముందు రాజకీయాలు తెలియదు, కానీ చిన్న రాజకీయాలు పరిజ్ఞానం ఉన్న 81 నుంచి ఇప్పటిదాకా సార్ ఈ రాష్ట్రంలో చిన్నదే కాదు సార్, స్టార్ట్ చేశారంటే